హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పప్పుతో పని లేకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్ని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లు హెల్త్కి చాలా మంచివండి. అలాగే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. ఈ బొబ్బట్లని తింటూ ఉంటే అలా నోట్లో వెన్నలా కరిగిపోతుంటాయి. చాలా బాగుంటాయి. ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ చిలకడ దుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ దుంపల్ని చక్కగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చిలకడ దుంపల పైన ఉన్న పీలంతా కూడా చక్కగా తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను అందరికీ తెలుసు కాబట్టి చిలకడ దుంపలు ఉడికించుకునే ప్రాసెస్ అయితే చూపించట్లేదు. డైరెక్ట్గా స్మాష్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను. చిలకడ దుంపల్ని చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కలు లాంటివి లేకుండా చక్కగా స్మాష్ చేసుకుంటే బొబ్బట్లు ఉతుకునేటప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా చక్కగా మనకి పిండి ముద్దలాగా రెడీ అవ్వాలన్నమాట. ఇది అన్నమాట పూర్ణం. మనం శనగపప్పుకు బదులుగా ఇలాగా చిలకడ దుంపలు యూజ్ చేసుకుంటున్నాము. ఇలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ బొబ్బట్ల కోసం గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్తీగా తయారు చేయబోతున్నాను, అందుకనే గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 2 చిటికెళ్ళ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 చిటికెళ్ళ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. కలర్ కోసం మీకు పసుపు వద్దు అనుకుంటే యాడ్ చేసుకోవద్దు. కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నేతితో తయారు చేసుకుంటున్నాను బొబ్బట్లు. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు అలాగే నెయ్యి కూడా చక్కగా ఈ గోధుమ పిండికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే బొబ్బట్లు ఉతుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగ చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దకి ఈ నెయ్యి అంతా కూడా చక్కగా పట్టేలా కలుపుకోవాలన్నమాట. అంటే పిండి ఆరిపోకుండా చేతికి పిండి అంటుకోకుండా ఉంటాను కానీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలాగా మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్ వరకు తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను. మనం తినే స్వీట్ బట్టి బెల్లంని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట. పాకం పట్టాల్సిన పని లేదు. అయితే బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. అలాగని కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే ఇది దగ్గరికి అవడానికి టైం పడుతుందన్నమాట. ఇలాగ చక్కగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నల్లకలు ఏమైనా ఉంటాయని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ బెల్లం మంచి బెల్లం అనమాట, అందుకని ఫిల్టర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం 3 ఇలాచీల్ని ఇలాగా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ బొబ్బట్లకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. కొబ్బరిని చక్కగా తురిమి యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అప్పుడు కొబ్బరి యొక్క టేస్ట్ అనేది ఈ బెల్లం పాకానికి పట్టుకుంటుంది అనమాట. అలాగే బెల్లం పాకంలో ఉడికిన కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా చేత్తో వదిలిస్తూ యాడ్ చేసుకున్నామంటే ఉండలు కట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాగంతా చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకంలో ఈ చిలకడ దుంప ముద్దని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మనం పూర్ణ ముద్దని ఎలా ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి. సిమ్లోని పెట్టుకొని ఇలాగా చక్కగా కలుపుతూ దగ్గరికి ఉడికించుకున్నామంటే బొబ్బట్లోకి స్టఫింగ్ చక్కగా రెడీ అయిపోతుంది. మనం శనగపప్పు పూర్ణం బదులుగా ఇలాగా చిలకడ దుంప పూర్ణంని యూజ్ చేసుకుంటాం అనమాట. చిలకడ దుంప కూడా చాలా మంచిదండి హెల్త్కి. పూర్ణ ముద్ద అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఉండకడుతుంది అయితే ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండి ముద్దను చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా రెడీ అయిందండి. చాలా మెత్తగా ఉందన్నమాట. ఇలా ఉంటే బొబ్బట్లు ఉతకడానికి చాలా బాగుంటుంది. అలాగే చల్లారినా కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, గట్టిగా అయిపోకుండా. ఇప్పుడు బొబ్బట్లకి పిండి ముద్ద కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక తవాని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ తవాని హీట్ చేసుకోవాలి. ఈ తవా హీట్ అయ్యేలోగా ఇక్కడ బొబ్బట్లు ఉతుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూర్ణ ముద్ద కూడా చల్లారిపోయింది. ఇలాగా పిండి ముద్దను కూడా ఒక బౌల్లోకి వేసి తీసుకున్నాను. ఇప్పుడు పూర్ణం ముద్దని ఇలా రౌండ్ బౌల్స్ తయారు చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే బొబ్బట్లు ఉతుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం తయారు చేసుకునే బొబ్బట్టు సైజు బట్టి పూర్ణ ముద్దను తీసుకోవాలి. ఇలా చక్కగా అన్నిటిని కూడా ఇలా ఉండలా తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక బొబ్బట్లు ఉతుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నట్టే. ఇక్కడ నేను బొబ్బట్లు ఉతుకోవడానికి బాదాం ఆకును తీసుకున్నాను. మీరు అరిటాకునైనా తీసుకోవచ్చు, లేదా బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు. ఇలాగా చక్కగా
గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యితో చేసుకుంటున్నాను కాబట్టి నెయ్యితో కొంచెం తడి చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పిండి ముద్దను తీసుకొని చక్కగా ఇలాగా ఒత్తుకుంటున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా ఉందండి పిండి అనేది, అందువల్ల ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి పూర్ణ ముద్దను పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలాగా ఈ పిండితో కవర్ చేసుకొని లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా కవర్ చేసేసుకొని బొబ్బట్లను ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఆకు మీద పెట్టుకొని నేను ఒత్తుకుంటున్నాను. దీనికోసం ముందుగానే కొంచెం గ్రీస్ చేసుకోవాలి. చేతిని గ్రీస్ చేసుకొని మనం ఒత్తుకున్నామంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీరు చేతితో స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే పూరి ప్రెషర్ని యూజ్ చేస్తూ ఇలాగ బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకునే బొబ్బట్లని ముందుగా వేడి చేసుకున్న తవా పైన కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇలాగైతే చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన బొబ్బట్ని వేసుకున్నారంటే చక్కగా వేగుతుంది అనమాట, అంటికిపోకుండా ఉంటుంది, ఈజీగా మనం తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇలాగా బొబ్బట్ని పెనం పైన వేసి ఇలాగా ఆకుని చేత్తో కనుక తీస్తే ఈజీగా బొబ్బట్ నుంచి ఆకు సెపరేట్ అయిపోతుంది అనమాట. మీరు కవర్ పైన కనుక ఒత్తుకున్నట్టయితే మీకు చేతిలోకి బొబ్బట్టును తీసుకొని పెనం పైన వేసుకోండి. ఇక్కడ నేను ఆకుతో వేసినట్టుగా కవర్తో వేసుకోకూడదు. కవర్ ఈ వేడికి తొందరగా మెల్ట్ అయిపోతుంది, అందుకనే చేతిలోకి తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే రెండు పక్కల నెయ్యిని యాడ్ చేసుకుంటూ బొబ్బట్ని చక్కగా వేయించుకుంటున్నాను. ఎప్పుడు చేసుకునే బొబ్బట్లా కాకుండా ఈజీగా క్విక్గా మనం ఇలా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చిలకడ దుంపలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలాగ బొబ్బట్లా తయారు చేసామంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే బొబ్బట్ రెడీ అయిపోయింది. ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బొబ్బట్ని కూడా చూపిస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలనేది. పెనం పైన వేసిన బొబ్బట్టు వేగేలోగా ఇంకొకటి కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే క్విక్గా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు తయారు చేసుకునే బొబ్బట్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ బొబ్బట్లు చాలా హెల్దీ అండి. కొంతమంది శనగపప్పుతో చేసిన బొబ్బట్లు తినడానికి ఇష్టపడరు, అలా కాకుండా ఇలాగా క్విక్గా ఈజీగా బొబ్బట్లు అయితే తయారు చేసేయండి. ఇవి స్నాక్గా కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. అలాగే జర్నీస్ టైంలో కూడా ఈ బొబ్బట్లని మనం బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. ఈ బొబ్బట్లు చల్లారినా కూడా మెత్తగానే ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బట్లని తినే కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిలకడ దుంప, కొబ్బరి తురుము, బెల్లం అలాగే నెయ్యి కాంబినేషన్లో తయారు చేసుకున్న ఈ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి. అసలు ఈ బొబ్బట్లు చిలకడ దుంపతో తయారు చేసినట్టు కూడా తెలియదు, అంత బాగుంటాయి అన్నమాట. ఇలాగే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడిగా ఉన్న బొబ్బట్లని నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు పండగలప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో మనకి పప్పు ఉడికించుకునే టైం లేకపోయినా కూడా ఇలాగ చిలకడ దుంపల్ని క్విక్గా ఉడికించేసుకొని చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిలకడ దుంపలతో తయారు చేసిన ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.